25వ సర్గము శ్రీరాముని బలములను గూర్చి తెలిసికొనుటకై రావణుడు సుఖసారణులను పంపుట. వారు కపిరూపములలో వానర సైన్యమున జేరి మసలుచుండగా విభీషణుడు వారిని గుర్తించి శ్రీరాముని ఎదుట నిలుపుట, రఘురాముడు వారి ద్వారా రావణునకు సందేశమును పంపుట. వారు లంకకు జేరి వానరసేనల బలములను వివరించి సీతాదేవిని వారికి అప్పగించుటయే యుక్తము అని తెలుపుట. దశరథ మహారాజకుమారుడగు శ్రీరాముడు వానర సైన్యములతో గూడి సముద్రమును దాటి దాని దక్షిణ తీరమున విడిసియుండగా మదోన్మత్తుడైన రావణుడు తన అమాత్యులైన సుఖసారణులతో ఇట్లనుడివెను. విశాలమైన ఆ మహాసాగరమును దాటుట దుష్కరమేనను వానరసేనయంతయు దానిని దాటి ఈ తీరమునకు చేరినది. శ్రీరాముడు ఈ మహాజలధిపై సేతువును నిర్మించుట ఒక అద్భుత కార్యము. దీనిని కనివిని ఎరుగము. సాగరముపై సేతువు నిర్మింపబడిన విషయమును నేను ఏ విధముగను విశ్వసింపజాలకున్నాను. ఆ వానర సైన్యము యొక్క సంఖ్యాబలము ఎంతటిదో దాని శక్తి సామర్థ్యములు ఎట్టివో నేను అవశ్యముగా తెలిసికొనవలసియున్నది. ఎవరును గుర్తుపట్టలేని విధముగా మీరు మీ ఇద్దరు మారువేషములలో ఆ వానర సైన్యమున ప్రవేశింపుడు. దాని పరిమాణము బలపరాక్రమములు ఎంతటివి! ఆ వానరులలో ముఖ్యులెవ్వరు? రాఘవునకును సుగ్రీవునకును విశ్వసనీయులైన మంత్రులెవ్వరు? వానరసేనలకు ముందు భాగమున ఉండెడి వీరులెవ్వరు? అగాధమైన జలధిపై సేతువును ఎట్లు నిర్మించిరి? మహాత్ములైన ఆ వానర సైనికులు విడిసిన తీరేమి? రామలక్ష్మణులు ఇక మీదట ఏమి చేయగోరుచున్నారు? వారి శౌర్య పరాక్రమములు ఆయుధములు ఎట్టివి? మిగుల బలశాలులైన ఆ వానరులకు సేనానాయకుడు ఎవరు? ఈ విషయములను అన్నింటినీ సమగ్రముగా తెలిసికుని తిరిగి ఇచ్చటికి రండు అని రావణుడు ఇట్లు ఆదేశించిన వెంటనే రాక్షసవీరులైన సుఖసారణులు ఇద్దరును కపిరూపములను దాల్చి ఆ వానర సైనికులలో కలిసిపోయిరి. అపారముగానున్న ఆ వానర సైన్యములను చూచినంతనే సుఖసారణులకు గగుర్పాటు కలిగెను. ఊహించుటకును అలవికాని ఆ సైన్యమును లెక్కించుటకు పూనుకునిరేగాని అన్ని విధములుగను అది లెక్కపెట్టుట వారికి అసాధ్యమయ్యెను. ఆ వానర సైనికులలో కొందరు పర్వత శిఖరముల మీదను, మరికొందరు కొండచర్యల పైనను, కొంతమంది గుహలలోనూ మసలుచుండిరి. సముద్ర తీరములయందు కొందరును, వనములయందును ఉపవనములయందును మరికొందరు సంచరించుచుండిరి. కొంతమంది సముద్రమును దాటుచుండిరి, కొందరు దాటి ఈవలి తీరమునకు చేరిరి, మరికొందరు దాటుటకు ఉద్యుక్తులగుచుండిరి. మిగుల బలశాలులైన ఆ వానరులు భయంకరనాదములనోనర్చుచు తీరమునందు అంతటను వేర్వేరు ప్రదేశములలో విడిసియుండిరి. అప్పుడే ఆ ఇరువురును అజేయమైన శోభింపజేయుటకు అసాధ్యమైన ఆ సేనాసముద్రమును జూచి నివ్వెరపోయిరి. మిగుల ప్రజ్ఞాశాలి అయిన విభీషణుడు ప్రచ్ఛన్నముగా వానరరూపములలోనున్న ఆ సుఖసారణులను గుర్తించెను. వెంటనే అతడు ఆ ఇద్దరిని రాముని కడకు తీసుకునివచ్చి ఆ ప్రభువుతో ఇట్లు నుడివెను. శత్రుసూదన, ఈ ఇద్దరు రాక్షసరాజైన రావణుని మంత్రులు, ఈ సుఖసారణులు లంక నుండి ఇచ్చటికి వచ్చిన గూఢచారులు. శ్రీరాముని చూచినంతనే వారు దిగాలుపడిరి, తమ బ్రతుకులపై ఆశలు వదులుకునిరి. అప్పుడు ఆ ఇద్దరును అంజలి ఘటించి గడగడలాడుచూ ఆ స్వామికి ఇట్లు విన్నవించుకునిరి. దయానిధి రఘువర, మీ సైన్యముల శక్తి సామర్థ్యములను పూర్తిగా తెలిసికొనుటకై మేమిద్దరమును రావణుడు పంపగా ఇచ్చటికి వచ్చితిమి. సకల ప్రాణులహితమును గోరునట్టి ఆ దాశరథి వారి పలుకులను విని నవ్వుచూ ఇట్లు నుడివెను. మా బలములను అన్నింటినీ పూర్తిగా చూచినారా? మమ్ములను మా బలపరాక్రమములను జాగ్రత్తగా గ్రహించినారా? ఆయనచో రావణుడు మీకు అప్పగించిన పనిని పూర్తి చేసినట్లే. అయితే ఇక మీరు స్వేచ్ఛగా తిరిగి లంకకు వెళ్లవచ్చును. ఇంకను చూడవలసినది ఏ మాత్రమైనను మిగిలియున్నచో ఇప్పుడైనను చూచుకునవచ్చును. విభీషణుడు పూర్తిగా మీకు చూపింపగలడు. ఈ విధముగా మా చేతికి చిక్కినను మీకు ప్రాణభీతి ఏ మాత్రమూ అక్కరలేదు. ఏలనన నిరాయుధులై మాకడ బందీలుగానున్న మీరు దూతలను వధింపరాదుగదా. విభీషణ, ఈ ఇద్దరు రాక్షసులను శత్రుపక్షము మన సైన్యము యొక్క ఆనుపానులు తెలుసుకొనుటకే వచ్చిన గూఢచారులేనను వీరి రహస్యములు బట్టబయలైనవి. ఇప్పుడు మనలను వేడుకొనుచున్నారు గావున వీరిని విడిచిపెట్టుము. రాక్షసదూతలారా, మీరు లంకానగరమునకు చేరిన పిమ్మట కుబేరుని సోదరుడు రాక్షసులకు రాజు అయిన రావణునితో నేను చెప్పిన విషయములను అన్నింటినీ యథాతథముగా తెలుపుడు. రావణ, ఏ బలముల శక్తి సామర్థ్యములను నమ్ముకుని ఎవరి అండచూచుకుని నా సీతను అపహరించితివో ఆ బలములతో సహా బంధుమిత్రులందరితో గూడి నీవు నా ఎదుట నిలువుము. నన్ను శరణుగోరుము. లేనిచో ప్రాకారములతోడను సింహద్వారములతోడను గూడిన లంకానగరమును రేపు ప్రాతకాలమునందే నాశరములచే నేలగూల్చెదను. నీ రాక్షస బలములను పూర్తిగా మట్టి గరపించెదను. చూచిచుండుము. రావణ, దేవేంద్రుడు తన వజ్రాయుధమును దానవులపై ప్రయోగించినట్లుగా నేను నీపైనను
నీ సైన్యము మీదను భయంకరములైన నా బాణములను వీరావేశముతో వేయుదును అని శ్రీరాముడు రాక్షసులైన సుఖసారణుల ద్వారా రావణునకు సందేశమును పంపెను. పిమ్మటవారు జయజయ ధ్వనులతో ధర్మవత్సలుడైన శ్రీరాముని ప్రస్తుతించి తిన్నగా లంకా నగరమునకు చేరి రావణునకు ఇట్లు నివేదించిరి. ప్రభూ, మేము అచటికి చేరగనే విభీషణుడు మమ్ములను బంధించి వధార్హులనుగా పేర్కొనెను. అంతట మిగుల పరాక్రమశాలియు ధర్మాత్ముడును అయిన శ్రీరామచంద్రుడు దూతను వధింపరాదు అని తలచి దయతో మమ్ములను విడిచిపెట్టెను. దశరథుని కుమారులు సర్వశుభలక్షణ సంపన్నులు అయిన రామలక్ష్మణులు, విభీషణుడు మహాతేజస్వియు ఇంద్రుని ఎంతటి పరాక్రమముగలవాడును అయిన సుగ్రీవుడు అను నలుగురు పురుషశ్రేష్ఠులను లోకపాలురవలె మహాసూరులు, తిరుగులేని పరాక్రమశాలురు, అస్త్ర శస్త్ర విద్యలలో ఆరితేరినవారు. ఈ నలుగురును దృఢమైత్రితో అచట నిలిచియుండిరి. కనుక వారికి విజయము తథ్యము. వానర సైన్యముల సహాయము లేకుండగా ఈ నలుగురే ప్రాకారములతో సింహద్వారములతో గూడిన లంకానగరమును నేలమట్టముగావింపగలరు. యుద్ధసన్నద్ధుడైన శ్రీరాముని రూపమును ఆ మహావీరుని అస్త్రవిద్యాపాటవమును గమనించినచో మనలంకానగరమును రూపుమాపుటకు అతడొక్కడే చాలునని ఇక తక్కిన ముగ్గురితో విభీషణ, లక్ష్మణ, సుగ్రీవులతో పనియేయుండదు. రామలక్ష్మణులు, సుగ్రీవుడు వానరసేనకు రక్షకులుగానున్నారు. అందువలన అది దుర్భేద్యమైనది. సురాసురులు దేవేంద్రునితో గూడి ప్రయత్నించినను ఆ సైన్యమును ఏమీయు చేయజాలరు. ప్రస్తుతము యుద్ధసన్నద్ధులయున్న మహాయోధులగు వానరవీరుల యొక్క సేన మిగుల ఉత్సాహముతోనున్నది. కనుక వారితో యుద్ధము చేయుట తగని పని. సంధి చేసుకుని శ్రీరామునకు సీతాదేవిని అప్పగించుటయే మేలు. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 25వ సర్గము.